ఎవరైనా ఒక డైరెక్టర్ ఉన్నాడా ఈ డైరెక్టర్ నుంచి కాల్ వస్తే కథ వినకుండా యాక్సెప్ట్ చేస్తానని? రాజమౌళి గారు సార్, బట్ రాజ్ సార్ కాల్, బట్ రాజమౌళి గారు సార్, ఏమో చెప్పలేం కదా. అండ్ సందీప్ రెడ్డి వంగ గారు. నాకు ప్రస్తుతానికి 2 పేర్లు ఉన్నాయి సార్. 2 పేర్లు ఉన్నాయి సార్. ఏంటి వాట్ ఈస్ యువర్ ఇంపాక్ట్? మీ ఏంటి మీకు వాళ్ళ సినిమాల నుంచి నువ్వు తీసుకున్న ఇంపాక్ట్ ఏంటి? లార్జర్ దెన్ లైఫ్ సార్. రాజమౌళి గారు అయితే ఎవ్రీ ఫిల్మ్ ఆఫ్ హిస్ ఇస్ లార్జర్ దెన్ లైఫ్, అండ్ ఈవెన్చువల్లీ ఐ ఆల్సో వాంట్ టు బి దేర్. రైట్ నో ఐఎమ్ ఇన్ రిలేటబుల్ జోన్. వన్ డే ఏ రోజైనా సరే మనందరికీ ఒక మాస్ హీరో స్క్రీన్ మీద కనపడాలి. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ డ్రీమ్ ఎనీ హీరో విల్ హ్యావ్. అండ్ ఐ థింక్ రాజమౌళి గారి కంటే లార్జర్ దెన్ లైఫ్ అయితే నో అదర్ నేమ్. సో ఐ థింక్ డెఫినెట్లీ దట్స్ వాట్. అంటే ఆ ఒక్క డైరెక్టరే మన ఊహలకు కూడా అందదు. నువ్వు ఎంత ఊహించుకున్నా ఆయన ఇంకా అసలు ఆ పైనే సర్వ్ చేస్తారు. 100%. సందీప్ రెడ్డి వంగ గురించి క్యారెక్టర్ సార్, హిస్ క్యారెక్టర్స్ అండ్ హిస్ డ్రామా. ఒక డ్రామాని చేస్తూ హోల్డ్ చేయడం అనేది ఇట్స్ వెరీ వెరీ టఫ్ సార్. యానిమల్ సినిమాలో ఫస్ట్ హాఫ్ కొన్ని సీన్లు అయితే ఎలా రా ఈ పేపర్ మీద ఈ సీన్లు, ఈ డ్రామా ఎంతసేపు ఎవరింటారు అనుకుంటారు సార్. బట్ వెన్ ఇట్ కమ్స్ ఆన్ స్క్రీన్ యూఆర్ హుక్డ్. యూ డోంట్, అసలు మనం ఏం జరగబోతుంది, ఆ క్యారెక్టర్ అసలు అలా ఎందుకు బిహేవ్ చేస్తుంది, సడన్గా ఇలా ఎందుకు చేస్తుంది, కాన్స్టెంట్లీ ఆడియన్స్ని పోక్ చేస్తుంటుంది సార్ సినిమా. నాకు అది నచ్చింది సార్. అది వాట్ ఎవర్ హిజ్ ఐడియాలజీ ఇస్, దట్ ఈస్ ఇర్రెలవెంట్ టు మీ, బికాజ్ నేను సినిమానే చూస్తాను సార్. వాళ్ళ మైండ్ సెట్ ఏంటి అవన్నీ నాకు అనవసరం సార్. అది ఐఎమ్ అన్ ఆడియన్స్. నాకు ఐ డోంట్, బికాజ్ మనం ఎంగేజ్ అయ్యామలేదు, ఎందుకంటే నేను సినిమా దానికోసం చూస్తారు. సినిమా అయితే నేను పర్సనలీ, ఫర్ మీ ఫిల్మ్ ఇస్ ఎంటర్టైన్మెంట్ సార్. ఎనీ సార్ట్ మెసేజ్ ఉంటే మంచిది. ఫిల్మ్ కి ఆల్టర్నేటివ్ నేమే ఎంటర్టైన్మెంట్ అంతే. ఎగ్జాక్ట్లీ. ఫర్ మీ నేను ఎంటర్టైన్ అయ్యాను లేదా అదొకటే చూసుకుంటాను సార్. సో ఇన్ హిస్ ఫిల్మ్స్ ద డ్రామా కీప్స్ మీ హుక్డ్. ఐ లైక్ దట్, అండ్ హిస్ క్యారెక్టర్స్ ఆర్ ఫ్లాడ్, అండ్ ఐ లైక్ ద ఫ్లాడ్ క్యారెక్టర్స్.